రోజా అరెస్ట్, వైసీపీకి బిగ్ షాక్. వైసీపీ ఫైర్ బ్రాండ్ మాజీ మంత్రి రోజా అరెస్ట్ అవనుందా? ప్రతిపక్షానికి అధికార పక్షం చుక్కలు చూపించనుందా? అసలు సంగతి ఏంటో చూద్దాం. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ యాంకర్ వెంకటేష్. వైసీపీ ఫైర్ బ్రాండ్ గా పేరు తెచ్చుకొని అధికారంలో ఉన్నప్పుడు అడ్డదిడ్డంగా వాగిన రోజాకి ప్రస్తుతం బ్యాడ్ టైం నడుస్తుంది. నగరిలో 45,000 ఓట్ల తేడాతో ఓడిపోయిన రోజా ప్రస్తుతం నిరాశలో ఉంది. మినిస్టర్ గా ఉన్నప్పుడు లంచాలకి కక్కుర్తి పడి టీటీడీ టికెట్లు అమ్ముకుందన్న ఆరోపణలు మర్చిపోకముందే ఆడుదాం ఆంధ్ర అన్న పేరుతో క్రీడల శాఖ మంత్రిగా ఉన్న ఆర్కే రోజా కనుసన్నల్లో శాప్ మాజీ చైర్మన్ బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి, ఏపీ ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షుడు కృష్ణదాసులు అడ్డగోలుగా అవినీతికి పాల్పడ్డారంటూ మాజీ కబడ్డీ ఆటగాడు ప్రసాద్ జూన్ 11న సిఐడికి ఫిర్యాదు చేశారు. దీంతో వెంటనే స్పందించిన సిఐడి అదనపు డీజీ రవిశంకర్ అయ్యనర్ విచారణ జరిపి తదుపరి చర్యలు తీసుకోవాలని విజయవాడ పోలీస్ కమిషనర్ ఎస్వి రాజశేఖర్ బాబును ఆదేశించారు. దాంతో వైసీపీ మాజీ మంత్రి చిక్కుల్లో పడినట్లయింది. జగన్మోహన్ రెడ్డి హయాంలో అప్పటి ప్రభుత్వం ఆడుదాం ఆంధ్ర అనే కార్యక్రమాన్ని నిర్వహించింది. స్పోర్ట్స్ మినిస్టర్ గా రోజా ఇందులో కీలకంగా వ్యవహరించారు. అయితే ఆడుదాం ఆంధ్ర పేరుతో నిర్వహించిన క్రీడా పోటీలో జరిగిన అవినీతిపై విచారణ జరిపించి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని కొన్ని రోజుల కింద క్రీడల శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి ప్రకటించారు. తాజాగా కబడ్డీ జాతీయ పూర్వ క్రీడాకారుడు ఆర్టీ ప్రసాద్ నిధుల వినియోగంపై సమగ్ర దర్యాప్తు చేయాలని, స్పోర్ట్స్ కోటాలో విద్యా సీట్ల కేటాయింపుపై ఏపీసీఐడికి ఫిర్యాదు చేయడం చూస్తుంటే అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేసిన వారందరినీ కూటమి ప్రభుత్వం వదిలేలా లేదన్నది అర్థమవుతుంది. రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రిగా ఉన్న సమయంలో మంత్రి కోటాలో కేటాయించిన టీటీడీ టికెట్ల అమ్మకంపై రోజా ఇప్పటికే పలు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. తన అనుచరులతో కలిసి ఆమె తరచూ తిరుమలకు వస్తుండే అన్న విషయం తెలిసిందే. ప్రత్యేక దర్శనం టికెట్ల పేరుతో ఆమె డబ్బు సంపాదిస్తున్నారని ప్రతిపక్షాలు విమర్శించాయి. అప్పట్లో ఈ పరిస్థితి ఎలా ఉన్నప్పటికీ ఎన్నికల తర్వాత మాత్రం రోజా సైలెంట్ అయిపోయారు. ఎక్కడ పన్నెత్తు మాట కూడా అనడం లేదు. తాజాగా సిఐడి అదనపు డీజీ ఆదేశాల మేరకు విజయవాడ పోలీస్ కమిషనర్ రోజా ధర్మన కృష్ణదాసులపై కేసులు పెట్టేందుకు ఆదేశించింది. ఇదే జరిగితే రోజా కృష్ణదాసులు కూడా విచారణకు సిద్ధం కావాల్సి ఉంటుంది. ఇక ఇప్పటికే జోగి రమేష్ టీడీపీ అధినేత ఇంటిపై దాడి కేసులోను, టీడీపీ కార్యాలయం దాడి కేసులోను తలశీల రఘురాం, నందిగాం సురేష్ వంటి వారు కేసులు ఎదుర్కొంటున్నారు. మరోవైపు ఎన్నికల కేసులో చిక్కుకొని మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి జైల్లో ఉన్న విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు రోజా ధర్మన వంతు వచ్చిందని చర్చ సాగుతుంది. విషయం ఏమిటంటే గత ప్రభుత్వం హయాంలో ఎన్నికల ముందు డిసెంబర్ 26, 2023న మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గుంటూరులో స్పోర్ట్స్ ఫెస్టివల్ ని ప్రారంభించారు. ఇది ఫిబ్రవరి 10, 2024న ముగిసింది. 150 కోట్లతో 47 రోజుల పాటు క్రీడోత్సవాలు ఘనంగా నిర్వహించింది. క్రికెట్, బ్యాడ్మింటన్, వాలీబాల్, కబడ్డీ, ఖోఖో, బ్యాడ్మింటన్ డబుల్స్ తో పాటు ఇతర ఆటలు, యోగా, టెన్నికాయిట్ ఆడుదాం ఆంధ్రలో భాగంగా నిర్వహించారు. గ్రామం లేదా వార్డు సచివాలయం, మండల, నియోజకవర్గం, జిల్లా, రాష్ట్ర స్థాయిలో ఈ పోటీలను నిర్వహించారు. నియోజకవర్గ స్థాయిలో గెలుపొందిన జట్లకు 35,000 బహుమానం ఇచ్చారు. 2-3 స్థానాల్లో నిలిచిన జట్లకు 15,000, 5,000 బహుమతిగా ఇచ్చారు. జిల్లా స్థాయిలో మొదటి 3 జట్లకు వరుసగా 60,000, 30,000, 10,000గా ఇచ్చారు. రాష్ట్ర స్థాయిలో అయితే 5 లక్షలు, 3 లక్షలు, 2 లక్షల నగదు బహుమతి అందించారు. అయితే ఈ ఆటలకు సంబంధించిన వస్తువులను కూడా క్రీడాకారులకు ప్రభుత్వమే సరఫరా చేసింది. అప్పటి ప్రభుత్వం ఈ కార్యక్రమంలో భారీగా నిధులను దుర్వినియోగం చేసిందని భారీగా ఫిర్యాదులు వచ్చాయి. ఆడుదాం ఆంధ్రలో ఆటగాళ్లకు అందించేందుకు నాసిరకం కిట్లు కొనుగోలు చేసినట్లు ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసింది. రాష్ట్ర వ్యాప్తంగా ఈ పోటీలు నిర్వహిస్తున్న సమయంలో క్రికెట్ బ్యాట్లు విరిగిపోయాయి. దీంతో ఆ కిట్ల నాణ్యత, డొల్లతనం బయటపడింది. ఈ అంశంపై అప్పట్లోనే చర్చ వచ్చింది. అంతేకాదు ఆడుదాం ఆంధ్ర జెర్సీల కొనుగోలు నుంచి ఆటగాళ్లకు కల్పించిన భోజనంలోనూ నిధులు దుర్వినియోగం చేశారని ఆరోపణలు వచ్చాయి. అంతేకాదు ఆడుదాం ఆంధ్ర కార్యక్రమం ఎవరిని విజేతలుగా ప్రకటించాలో కూడా అప్పటి అధికార పార్టీ నేతలే నిర్ణయించారని విమర్శలు వచ్చాయి. గత ప్రభుత్వం హయాంలో ప్రజాధనంతో నిర్వహించిన ఆడుదాం ఆంధ్ర కార్యక్రమంపై విమర్శలు రావడంతో గ్రామీణ క్రీడాకారుల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికి తీయడానికి ఈ పోటీలు నిర్వహిస్తున్నామని, గ్రామీణ క్రీడాకారులు ఎదుగుతుంటే ఓర్వలేకపోతున్నారని కౌంటర్ ఇచ్చారు. తీవ్ర ఆరోపణలు రావడంతో దీంతో అసలు వీటికి సంబంధించి టెండర్ల ప్రక్రియ ఏంటి, వర్క్ ఆర్డర్ ఇచ్చిన క్రీడా పరికరాలు ఎన్ని, రాష్ట్రానికి వచ్చినవన్నీ, క్రీడాకారులకు వచ్చినవన్నీ, వాటిలో నాణ్యత తదితర అంశాలపై విచారణ చేయమన్నారు. నిధులు దుర్వినియోగం కావడమే కాక పక్కదారి పట్టించినట్లు కూడా ఆరోపణలు రావడంతో సిఐడికి క్రీడా సంఘాలు, సీనియర్ క్రీడాకారులు చేసిన ఫిర్యాదులపై చర్యలు మొదలయ్యాయి. అయితే ప్రభుత్వ చర్యలను మాత్రం వైసీపీ ప్రభుత్వం తప్పుపడుతుంది. ఎటువంటి అక్రమాలు జరగకపోయినా రాజకీయ కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే ఇలా ఫిర్యాదులు చేసి విచారణలు కోరుతున్నారని వైసీపీ నేతలు అంటున్నారు. ఏది ఏమైనా ఏపీలో టీడీపీ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గత వైసీపీ ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించిన మంత్రులతో పాటు అదే పనిగా టీడీపీ పార్టీని, చంద్రబాబుని, లోకేష్ ని, పవన్ కళ్యాణ్ ను టార్గెట్ చేసుకుని వ్యక్తిగత విమర్శలకు దిగిన వారందరికీ మెడకు ఉచ్చు బిగుసుకుంటుంది. దీంతో ఏ క్షణంలో ఎవరు అరెస్ట్ అవుతారో తెలియని భయాందోళనలో వైసీపీ నేతలు ఉన్నారు.
ఇప్పటికే మాజీ మంత్రులు జోగి రమేష్, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, కొడాలి నాని, వల్లభనేని వంశీలతో పాటు అనేక మంది వైసీపీ నేతలు కేసులు ఎదుర్కొంటున్నారు. గత వైసీపీ ప్రభుత్వంలో చోటు చేసుకున్న అవినీతి అక్రమాలపై వాటిలో భాగస్వామ్యం ఉన్న నేతలందరికీ నోటీసులు అందడంతో పాటు విచారణలు కూడా చేయనున్నారు. అంతేకాదు అరెస్టుల పరంపర కూడా మొదలైంది. ఆడుదాం ఆంధ్ర, సీఎం కప్, ఇతర క్రీడా కార్యక్రమాల్లో నిధుల దుర్వినియోగంపై చంద్రబాబు సర్కార్ ఫోకస్ పెట్టింది. ఆడుదాం ఆంధ్ర సీఎం కప్ పేరుతో 100 కోట్లు స్వాహా చేసినందుకు రోజా సిఐడి స్కానర్ కిందకు వచ్చే అవకాశం ఉంది. దీంతో త్వరలోనే ఈ కేసుకు సంబంధించి ఈ ఇద్దరు విచారణకు ఎదుర్కోవాల్సి రావడంతో పాటు రోజా, ధర్మన, సిద్ధార్థ రెడ్డి అరెస్టు కావడం ఖాయమని తెలుస్తుంది. కూటమి ప్రభుత్వం విచారణకు సిద్ధమవడంతో త్వరలోనే దర్యాప్తు ప్రారంభమయ్యే అవకాశం ఉంది. మరి ఈ ఆరోపణలపై మాజీ మంత్రి ఆర్కే రోజా ఎలా స్పందిస్తారో చూడాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.